Subscribe to Color Frames. ఈ రోజు సాయంత్రం ముంబై ఇండియన్స్ రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఇరు జట్ల మధ్య వాంఖడే మైదానంలో భీకర పోరుకు తెరలేవనుంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ముంబై ఓటమి చవిచూసింది. రాజస్థాన్ వరుసగా 2 మ్యాచ్ల్లో విజయం సాధించి పటిష్టంగా కనిపిస్తుంది. కాగా ఈ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ ఖాతా తెరవాలని చూస్తుండగా తమ విన్నింగ్ ఫ్రీక్ను కొనసాగించాలని ఆర్ఆర్ భావిస్తుంది. దీంతో ఈ రోజు వాంఖడే స్టేడియంలో విజయం ఎవరిని వరిస్తుందన్న ఫ్యాన్స్ క్యూరియాసిటీకి తెరపడనుంది. 5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. తొలిదశ మ్యాచ్లే అయినప్పటికీ ఈ సీజన్లో ఇంకా ఖాతా తెరవకపోవడం ఫ్యాన్స్ను నిరాశకు గురిచేస్తుంది. ముంబై నెట్ రన్ రేట్ కూడా ఘోరంగా పడిపోయింది. ప్రస్తుతం 2 మ్యాచ్లు ఆడిన హార్దిక్ సేన రెండిట్లోనూ ఓటమి పాలవడంతో ఆ జట్టు రన్ రేట్ -0.925గా ఉంది. జట్టులో సూర్యకుమార్ యాదవ్ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. రాజస్థాన్ రాయల్స్తో తమ చివరి 5 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ 4 సార్లు విజయం సాధించింది. కానీ ఇప్పుడు రాజస్థాన్పై ముంబై గెలుస్తుందన్న ఆశలు కూడా కనిపించడం లేదు. వాంఖడేలో ముంబైకి కూడా కఠిన సవాల్ తప్పకపోవచ్చు. ముంబైకి ఆరంభం బాగుంటే మిగతా ఆటగాళ్లు భారీ స్కోర్కు ప్రయత్నించవచ్చు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ నుంచి ముంబై జట్టు భారీ స్కోర్లు ఆశిస్తుంది. జస్ప్రీత్ బుమ్రాను పాండ్యా సరిగ్గా వాడుకోవడం లేదు. అయితే రాజస్థాన్తో జరిగే మ్యాచ్లో ముంబైలో ఉన్న చిన్న లోపాలను సరిదిద్దుకునే అవకాశం ఉంది. లేదంటే హార్దిక్కి సోషల్ మీడియా సెగ తప్పదు. బుమ్రా, పీయూష్ చావ్లాలు బౌలింగ్లో రాణిస్తున్నారు. వాంఖడే స్టేడియంలో అపారమైన అనుభవం ఉన్న షమ్స్ ములాని తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నమందీర్లు కూడా భారీ స్కోర్లపై కన్నేశారు. ఇక ఐపీఎల్లో సంజు శాంసన్ రాణిస్తుండడం రాజస్థాన్కు కలిసొస్తుంది. యశస్వి జైస్వాల్ ఈ సీజన్లో ఇంతవరకు భారీ స్కోర్ చేయలేదు. ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేయాలని యశస్వి పట్టుదలగా ఉన్నాడు. రియాన్ పరాగ్ గత మ్యాచ్లో అద్భుత ఇన్నింగ్స్తో రాజస్థాన్కు విజయం అందించాడు. జోస్ బట్లర్, ధ్రువ్ జురెల్తో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా మారింది. మరోవైపు అశ్విన్, చాహల్లా స్పిన్ ద్వయాన్ని ముంబై ఎదుర్కోక తప్పదు. ఇదిలా ఉండగా ఇరు జట్లు ఇప్పటివరకు 28 సార్లు తలపడ్డాయి. అందులో ముంబై 15, రాజస్థాన్ 12 సార్లు గెలిచాయి. గత ఏడాది ముంబైలో ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ జరిగింది. ఇందులో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక వాంఖడే స్టేడియంలో ఇరు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరగ్గా ముంబై 5, రాజస్థాన్ 3 గెలిచింది. ముంబై సొంత మైదానం అయిన వాంఖడే స్టేడియంలో 78 మ్యాచ్లు ఆడింది. అందులో 48 మ్యాచ్లు గెలిచింది. 29 మ్యాచ్లో ఓడిపోగా 1 మ్యాచ్ టై అయింది. ఏదేమైనా వాంఖడేలో ముంబై ఓడిపోతే తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. అహ్మదాబాద్లో ప్రేక్షకుల హేళన ఎదుర్కొన్న హార్దిక్కు ముంబైలోనూ అలాంటి అనుభవమే ఎదురవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడు ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తికరం. గుజరాత్ టైటన్స్కు ఓసారి టైటిల్ అందించి మరోసారి ఫైనల్ చేర్చిన హార్దిక్ ముంబై విషయంలో మ్యాజిక్ రిపీట్ చేయలేకపోతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.